సంస్కృతి చరిత్రను అధ్యయనం చేయడానికి హైదరాబాద్లో ప్రపంచ తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన సినారే సాహిత్యోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన మాతృభాషకు ఆదరణ నానాటికి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా పరిరక్షణకు అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. నారాయణ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేసుకున్నారు. ప్రపంచ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినట్లయితే ప్రపంచంలో ఉన్న 40 దేశాల తెలుగు చాలా ఉంది. నేను తిరిగినంత మటుకు ఎక్కడికి పోయినా తెలుగు అంటే పడి చచ్చేవారు, భాష మాట్లాడనేటువంటి ఆలోచన. ప్రపంచ దేశాలు నలుమూల నుంచి వస్తారు, అమెరికా నుంచి వస్తారు, సిలికాన్ వ్యాలీలో ఎందుకంటే ఇంజనీర్ అయినా కూడా ఇక్కడికి వస్తారు. భారతదేశంలో మాట్లాడే హిందీ తర్వాత నెక్స్ట్ మనమే. ప్రాచీన భాష హోదా రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రలో, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య స్థానాలు, కవులు అవన్నీ ఉన్నాయి. అని నాకు డాక్టర్ ఎంబిరెడ్డి గారు